రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ సాధన కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. జిల్లా సెంటర్లలోని వర్కర్లు, ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి పనులు బహిష్కరించారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎండీఓలు, సచివాలయ కార్యదర్శులు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తాళాలు పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్నారు. పిల్లలకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తరగతుల నిర్వహణ, భోజనాలు పెట్టడం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. మనం చూసాం ఎండీఓ సమక్షంలో గ్రామ సచివాలయ కార్యదర్శి, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు వీళ్ళ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేశారు. అసలు అంగన్వాడీ సెంటర్ని ఎందుకు ఓపెన్ చేశారు అధికారులు అడిగి తెలుసుకుందాం. సరే, వీళ్ళు సమ్మెబాటు పడ్డారు, ఆందోళనలో ఉన్నారు, మీరేమో సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. గత 2 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంటే టీచరు, ఆయా సమ్మె చేసి తాళాలు వేయడం వల్ల చిన్నపిల్లలు పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికప్పుడే సమ్మె విరమించే అవకాశం లేనందున గవర్నమెంట్ వారు ఉత్తర్వుల ప్రకారం రాత్రి జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి అంగన్వాడీ సెంటరు 9 గంటల నుంచి 12 గంటల మధ్య పనిచేసేటట్టు, అలా పనిచేయడానికి గాను ప్రతి అంగన్వాడీ సెంటర్ని ఒక సచివాలయ సిబ్బందికి ఇన్ఛార్జ్ ఇమ్మన్నారు. పిల్లల్ని తీసుకురావడం, మళ్ళీ తిరిగి ఇంటికి దిగబెట్టే బాధ్యత వాలంటీర్లకు అప్పచెప్పడం జరిగింది. వీళ్ళకి భోజనాలు స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేసే దగ్గర ఏర్పాటు చేయడం కానీ, లేదంటే వైఎస్ఆర్ క్రాంతి ప్రథమ సిబ్బంది ఎస్హెచ్జిస్ ఒక మహిళ చేత వండించి భోజనం అది పెట్టించడం జరిగింది. వారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం తాళాలు ఇచ్చిన చోట తాళాలతో ఓపెన్ చేస్తున్నాం, ఇవ్వడానికి నిరాకరించిన చోట తాళాలు బదులు కొట్టి ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు తాళాల బాగులు కూడా ఎందుకంటే అంగన్వాడీ యూనియన్ చాలా బలమైన యూనియన్ అని చెప్పి సిఐడి వాళ్ళు చెప్తుంటారు. తాళాల బాగులు కూడా రేపు పొద్దున మళ్ళీ ట్రెస్ పాస్ అనాలని అంటారు. మళ్ళీ యూనియన్ కాదండి ముఖ్యం, ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులమే. ప్రభుత్వ ఉత్తర్వులు పాటించడం మా విధి. అంగన్వాడీ సిబ్బంది అయినా మేమైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేయవలసి ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ తాళాలు బదలగొట్టడం జరుగుతుంది. భోజనాలు అరేంజ్ చేస్తామండి. అయితే మధ్యాహ్నం భోజన పథకం స్కూల్ నుంచి తెప్పిస్తాం, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ చేత వండించడం జరుగుతుంది. ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేస్తారో పిల్లలు కూడా పాఠశాలకు మన అంగన్వాడీ సెంటర్కి వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రక్తహీనత లేకుండా తల్లి బిడ్డగా క్షేమంగా ఉండాలనే లక్ష్యంతోనే 3 నుంచి 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని, అదేవిధంగా గర్భిణీలు, బాలింతలకి అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారాన్ని రోజు వండి పెట్టాలన్నది ప్రభుత్వం. దాన్ని అమలు చేసేందుకే మేము తాళాలు పగలగొట్టడం. యూనియన్లు వ్యక్తిగత వివరాలు మాకు అవసరం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడం, ఏదైతే పథకం లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఎవరైతే ఎలాంటి లబ్ధిదారులారో వాళ్ళకి చేరాలని ఉద్దేశంతోనే ఇది పగలగొట్టడం జరిగిందని ఎండోవర్ చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. ఏదో ఒక ఊరికి, ఒక గ్రామానికి సంబంధించింది కాదు. అంగన్వాడీలంతా 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, కలెక్టర్లు ముట్టడిస్తున్నారు. ఇలా నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.